Yeah. Hello guys, welcome to my channel. This is Akila and first of all andarki happy new year. ఈ 2025లో ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో ఏంటంటే క్రిస్మస్ గిఫ్ట్స్ అండ్ టీమ్ డిన్నర్ అనమాట. నార్మల్గా అయితే క్రిస్మస్కి న్యూ ఇయర్కి చేసుకోవాలి, కానీ మేము పొంగల్ ముందు చేసుకుంటున్నాము ఈ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ గిఫ్ట్స్తో. అండ్ ఆ రోజంతా మాకు ఆఫీస్లో జాలీ అనిపించింది. నేనైతే చాలా హ్యాపీ. నాకు 2 గిఫ్ట్స్ వచ్చాయి అండ్ ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు దాంతోపాటు. ఈ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ అంతా ఆఫీస్ డైనింగ్ హాల్లో జరిగింది అండ్ వీ హ్యాడ్ ఫన్. ఇలా గిఫ్ట్స్ అందరం ఇచ్చిపుచ్చుకున్న తర్వాత కోర్స్ గర్ల్స్ కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ ఉండడంలో తప్పే లేదు గిఫ్ట్స్ ఓపెన్ చేయడంలో. అందుకే నేను కూడా ఆగలేక గిఫ్ట్స్ ఓపెన్ చేసేస్తున్నా. ఇవి నాకు వచ్చిన గిఫ్ట్స్ బ్యాగ్స్, స్లిమ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్. అదేంటో చిన్నప్పటి నుంచి అదొక ఆనందం గిఫ్ట్స్ ఓపెన్ చేయడంలో, మనయైనా పక్కన వాళ్ళైనా. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దోస్ 2 క్యూట్ లిటిల్ బ్యాగ్స్. దెన్ వీ స్టార్టెడ్ టు డిన్నర్. ఇది మూసారాంబాగ్లో ఉన్న ఏబీస్ మాల్లో బార్బిక్యూ నేషన్. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు. దట్టు జనాలు కూడా లేరు. ఎలా ఉంటుందో ఏంటో ఫుడ్ అనుకున్నా. చూడ్డానికైతే బాగానే ఉన్నాయి. ఒక రౌండ్ వేసేసి వీడియో క్యాప్చర్ చేసుకొని వచ్చా. అక్కడ ఏమేమి మనం తినే ఐటమ్స్ ఉన్నాయా అని చూసుకుంటున్నా నేను. మెయిన్ మెన్యూ వైజ్కి వస్తే మాత్రం వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. వెజ్లో పన్నీర్ అండ్ దాల్ మఖ్నా ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి. నాన్ వెజ్లో చికెన్, మటన్, ఫిష్ ఇవి ఉన్నాయి. చూడ్డానికి చాలా యమ్మీ ఉన్నాయి. అండ్ వేడి వెజ్ సూప్ అండ్ నాన్ వెజ్ సూప్స్. ఫ్రూట్స్, డెజర్ట్స్, కేక్స్, పేస్ట్రీస్ అండ్ ఇవేదో వింత ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని. చైనీస్ ఫుడ్ లైక్ మంచూరియా, నూడిల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి పానీపూరి. అమ్మాయిలకి నచ్చే సెక్షన్ ఇది. అండ్ ఏమన్నా టాపింగ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే వెజ్ ఆర్ నాన్ వెజ్ టాపింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది చికెన్ కీమా బర్గర్ అంట. నాకైతే టేస్ట్ అయితే వరస్ట్ టేస్ట్ ఇది. ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయిందబ్బా ఈ ఐటమ్ నుంచి నేను డిసప్పాయింట్ అవ్వడం. అండ్ వీళ్ళే మా టీమ్ మెంబర్స్. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే హలో గైస్ అని చెప్తున్నారు. నేను అసలే నాన్ వెజ్ పిచ్చిదాన్ని. దట్టు ఇట్లాంటి ప్లేసెస్లో ఎక్కువ తినాలి అన్న ఎగ్జైట్మెంట్లోనే కోర్స్ వెళ్తాను. కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. నేను ఇప్పటి వరకు అట్లాంటి వరస్ట్ ఫుడ్ ఏ బార్బిక్యూలో తినలేదు, ఏ రెస్టారెంట్లో కూడా తినలేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. మేబీ మా టీంలో ఎంజాయ్ చేసి ఉండొచ్చు కొంతమంది. పర్సనల్గా నాకైతే నచ్చలేదు. ఈ డిన్నర్ మేము ప్లాన్డ్ అండ్ ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నాం, కానీ టేస్ట్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం కూడా మాకు నచ్చలేదు స్టాఫ్. అండ్ పర్టికులర్గా మీలో ఎవరైనా ఇలాంటి ప్లేసెస్కి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వెళ్ళాలనుకుంటే
ఎంజాయ్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోటే వెళ్తారు కాబట్టి ఫుడ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకోండి, రివ్యూస్ చూసుకొని వెళ్ళండి. ఎలాగో కట్టిన డబ్బులకి న్యాయం చేయాలి, దట్టు నా స్టొమక్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అదొకటి నాకు బాగా నచ్చింది. హోల్ ఫుడ్లో నేను ఓన్లీ ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్ ఎంజాయ్ చేశాను. ఫుడ్ పక్కన పెడితే మా టీంలో ఒక పర్సన్ది నెక్స్ట్ డే బర్త్డే అనమాట. సో ఎలాగో అందరం ఉన్నాం కదా, కేక్ కట్ చేపిద్దాం, ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్లా చేసుకొని వెళ్దాము అన్నట్టు కేక్ కూడా కట్ చేపించాము. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మా మేడం ఖచ్చితంగా చెప్పారు డ్యాన్స్ వేయాలి, మీరంతా ఎంజాయ్ చేయాలి అని. అలానే సాంగ్స్ పెట్టారు, అందరూ డ్యాన్స్ వేశారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.